డీటెయిల్స్ చూస్తే శతాబ్దాల చరిత్ర ఉన్న కాకినాడ కాజులూరి జగన్నాథుని ఆలయానికి అర్చకుడి గ్రహణం పట్టింది. ఆలయంలో అర్చకత్వం చేసేవారే గుడి భూముల్ని కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే ఈ శివాలయానికి దాతలు భూములిచ్చారు. కానీ ఆ భూములు ఇప్పుడు మాయమైపోయాయి. అవి దేవుడి భూములు కావంటూ తోకపాస్ పుస్తకాలతో అప్పట్లో అర్చకత్వం చేసిన వ్యక్తి తెరపైకొచ్చారు. కానీ దాతలు తలా కొద్దీ భూమి దేవునికి సమర్పించుకున్నారు. భూములిచ్చినోళ్ళు ఇప్పుడు భూమిపై లేరు. ఇదే సరైన సమయం అనుకున్న పంతులు అర్చకం ముసుగులో అడ్డంగా దోపిడీకి పాల్పడ్డాడు. అదేమని అడిగితే నాటి కర్ణం వ్యవస్థను అడ్డుపెట్టుకుని అన్యాక్రాంతానికి తెరతీశాడు. ఇంకేముంది, ఆలయ వ్యవహారాలు చూసే కమిటీ రంగంలోకి దిగింది. దేవుడి సొమ్ము దేవుడికే దక్కాలని తీర్మానించింది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించింది. అర్చక వ్యవస్థకే కలంకం తెచ్చే చర్యలకు పాల్పడిన పంతులు వ్యవహారంపై భక్తులతో పాటు హిందూ సమాజం భగ్గుమంటోంది. దేవుడి పొలం శివాలయం భూములు అన్యాక్రాంతం, శివాలయం భూములు అన్యాక్రాంతం, దేవుడి భూములు దేవుడి భూములు. కొనుక్కోని ఆయన పేరుందండి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి, ఎంతో చరిత్ర కలిగిన కాకినాడ కాజులూరి జగన్నాథ గిరి ఆలయం ఇతివృత్తం ఏంటి? ప్రధానంగా అసలు ఆలయ భూములను కబ్జా చేసిన ఆ అర్చకుడు ఎవరు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, దేవుడికి ఇచ్చిన భూములను కూడా కాజేసేందుకు కబ్జా రాయుళ్లు పొంచి ఉన్నారనేటటువంటిది మామూలుగా సాధారణంగా ఇంటూ ఉన్నటువంటి అంశం. ఎండోమెంట్ భూములు ఎన్నో కూడా అన్యాక్రాంతమయ్యాయి. వేల కొద్ది ఎకరాలు ఇప్పటికే రాష్ట్రంలో కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అయితే దేవుడిది అనేటటువంటి పాపభీతి కూడా లేకుండా కొంతమంది ఏదైతే అర్చకులుగా వ్యవహారం వెలగబెట్టినటువంటి వారే ఏకంగా ఆ దేవుడి భూముల్ని దేవుడికి ఏ దేవుడికైతే సేవ చేసుకుంటున్నారో ఆ దేవుడికి ఈ దాతలు ఇచ్చినటువంటి భూముల్ని దోచేసేటటువంటి క్రతువు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో ఉన్నటువంటి జగన్నాథపురంలో ఉన్నటువంటి ఈ శివాలయం ఏదైతే ఆ ఆలయంలో ఉన్నటువంటి భూములు ఆ ఆలయానికి కొంతమంది దాతలు, అదే గ్రామానికి సంబంధించిన దాతలు, పూర్వీకులు తలో కొద్దిగా ఎవరికి తోచినంత వారు భూములు ఇవ్వటం జరిగింది. ఆ భూములు దాదాపుగా 4 ఎకరా భూములు దానం చేశారు. ఇప్పుడు ఆ దేవాలయానికి ఉన్నటువంటి భూములు దాదాపు 5.5 ఎకరాగా చెప్పుకుంటారు. దాదాపు 5 ఎకరాల 26 సెంట్లు అని చెప్తున్నారు. అయితే ఈ భూములకు మొత్తం కూడా ఏదైతే ఆలయంలో క్రతువులన్నీ కొనసాగాలని, సంప్రదాయబద్ధంగా ధూప దీప నైవేద్యాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ నిత్య కళ్యాణంగా ఆ దేవాలయం ప్రతిష్ట కొనసాగాలని పూర్వీకులు ఆలోచించారు. అందుకు అనుగుణంగా భూములు ఇచ్చారు. అయితే ఆ భూముల్లో దేవుడికి, అదే భక్తునికి, అలాగే దేవునికి, భగవంతునికి మధ్య అనుసంధానంగా ఉండాల్సినటువంటి అర్చకుడు అడ్డగోలు దోపిడీకి ఇక్కడ నాంది పలికాడు. ఈ పూజారి ఎవరైతే ఉన్నారో ఈ పూజారి ఏకంగా ఆ దాతలు ఇచ్చిన సొమ్మునంతా కూడా, ఆ దాతలు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తులన్నింటినీ కూడా లాగేసేందుకు దాదాపుగా 30 ఏళ్ల క్రితమే పన్నాగం రచించుకున్నాడు. మరి ఈ పూజారికి సంబంధించిన పూర్వీకులు కూడా దాదాపుగా 150 సంవత్సరాలుగా ఈ దేవాలయంలోనే క్రతువులు నిర్వహిస్తూ పూజలు అర్చకత్వం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ దేవాలయం సర్వస్వం అభివృద్ధికి పాల్పడాల్సినటువంటి సదరు పూజారి మాత్రం ఆ దాతలు ఇచ్చినటువంటి, దేవుడికి ఇచ్చినటువంటి సొమ్మును దోచేసేటటువంటి పని నిరాఘాటంగా కొనసాగించారు. మరి అందుకు అనుగుణంగానే ఆయన నాటి కరణం మున్సిబుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని తోక పాస్ పుస్తకాల రూపంలో ఆ పాస్ పుస్తకాలను సృష్టించుకోగలిగాడు. ఇప్పుడు ఆ భూమి నాదే అంటూ ఇప్పుడు ఎదురు తిరగడం జరిగింది. మరి అంతేకాకుండా ఆ సత్యలత విషయంలో ఆ యొక్క కుటుంబాన్ని గ్రామస్తులే
తరిమేసినటువంటి పరిస్థితి. ఏదైతే తన కుమారుడు వెలగబెట్టిన నిర్వాకాలు గ్రామంలో చాలా ఉండడంతో ఇప్పుడు అతన్ని ఆ గ్రామంలో కూడా లేడు. గ్రామాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ పూజారికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతూ ఉండేటటువంటి అంశమే అయినా కూడా రెవెన్యూ అధికారులు మాత్రం ఏదైతే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. రెవెన్యూ అధికారుల పరిధిలోది సాధారణంగా అయితే ఈ భూములన్నీ కూడా ఆ టెంపుల్ అనేటటువంటిది ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో పూజారే మొత్తం కార్యనిర్వహణ మొత్తం అన్నీ కూడా నిన్న మొన్నటి వరకు ఎలగబెట్టాడు. కాబట్టి మరి ఆ దేవాలయాన్ని ఎండోమెంట్లో చేర్చాలి, ఎండోమెంట్ ద్వారా వచ్చేటటువంటి చిన్న చిన్న నిధులనైనా కూడా రాబట్టుకుని ఆ గుడిని ఏదన్నా ఒక స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన చేయకుండా గుడికి ఉన్నటువంటి భూములనే లాగేసే పనిలో దాంట్లో నిమగ్నమైపోయి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయన ఆ గ్రామంలో కూడా లేడు కాబట్టి ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన భూములు మాత్రం లాగేసుకుని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు దానికి సంబంధించి కోర్టులో కూడా వేయటం జరిగింది. అయితే కింది కోర్టులు అయితే కనుక ఆలయానికి అనుకూలంగా తీర్పు చెప్పాయి. ఈ భూములు అయితే కనుక ఈ దేవాలయం అనేటటువంటిది ఎండోమెంట్ పరిధిలో లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేకపోయింది. అయితే కనుక ఈ భూములు దేవుడి మాన్యం కింద దేవుడికి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇచ్చినటువంటి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో అడంగల్లో కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయి. కానీ ఇప్పుడు మధ్యలో వచ్చి కబ్జా చేసినటువంటి ఈ అర్చకుడైతే ఎవరైతే ఉన్నారో ఈ అర్చకుడి పేర్లు కానీ ఇతను ఎక్కడా కూడా పలికినటువంటి పరిస్థితి లేదు. మరి ఏ ఆస్తికైనా కూడా ఒక లింక్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ లింక్ డాక్యుమెంట్ అనేటటువంటిది ఇతనికి లేదు. అది కానీ ఇతను ఏదైతే ఎవరి నుంచి ఏ ఆస్తికైనా కూడా ఒక రూపం ఒకటి ఉండాలి, ఒక బ్రాంచ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పాల్సి ఉంది. కానీ ఇక్కడ అది చెప్పేటటువంటి పరిస్థితి కానీ అందు ఆనవాళ్ళు కూడా లేవు. అయితే ఆ పూజారి దేవుడి ఆస్తులకి దేవుడి యొక్క కృపా కటాక్షాలకి ఒక వారధిగా ఉండాల్సినటువంటి ఈ మహానుభావుడు పూర్తిగా ఆ భూములన్నింటినీ కూడా కాజేసేయటం జరిగింది. ఇప్పుడు అంతేకాకుండా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా భారీగా రేట్లు పెరిగాయి. దాదాపుగా 50 నుంచి 60 లక్షల రూపాయల ఎకరా ఖరీదు పలుకుతున్నటువంటి ఈ భూములపై రియల్టర్ల కన్ను కూడా పడింది. మరి ఈ రియల్టర్లతో బేరసారాలు కూడా కొనసాగుతున్నట్టు సమాచారం. మరి ఈ సమాచారాన్ని అనుసరించి దాదాపు 15 లక్షలు 20 లక్షలకి ఇచ్చేసి వదిలేసుకొని ఆ డబ్బుని సొమ్ము చేసుకునే ప్రయత్నం సదరు ఆ పూజారి చేస్తున్నాడు అనేటటువంటిది కూడా సమాచారం ఉంది. మరి దీని అందరూ టీవీరావు మీరు చెప్తున్నారు తోకపాస్ పుస్తకాలతో అటు అర్చకుడు ఆ భూమి నాదే అని కూడా అంటున్నారు, అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు, అమ్ముతున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే దీనికి సంబంధించి అసలు ఈ వ్యవహారం అంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా బయటపడింది, దీనికి సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు ఏం చెప్తున్నారంటారు? సాధారణంగా మాధురి గ్రామాల్లో ఉండేటటువంటి దేవాలయాలు అంటే కనుక అది పూర్తిగా ఆ అర్చకుడి మీద ఆధారపడి అర్చకుడి బరువు బాధ్యతలన్నీ కూడా అతనిపై పెడుతుంటారు. దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటుందో అర్చకుడి మీద కూడా అంతే నమ్మకంతో గ్రామస్తులు వ్యవహరిస్తూ ఉంటారు. మరి అంత నమ్మకాన్ని ఒక అర్చకుడి మీద పెడితే ఆ అర్చకుడు నమ్మక ద్రోహం చేస్తే ఆ గ్రామస్తులు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. గ్రామాల్లో అంటే కోర్టులు అనేటటువంటివి కానీ ఏదైనా కూడా కార్యాలయాల్లో కార్యకలాపాల వ్యవహారాలకి చాలా దూరంగా ఉంటారు, వివాదాలకి దూరంగా ఉంటారు. కానీ ఇంత పెద్దటి వ్యవహారం ఇక్కడ జరిగింది అంటే తొలుత ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముందు తరం ఏదైతే ఆ సదరు ఆ పూజారికి సంబంధించి వారసత్వంలో సచ్యలత ఉన్నా కూడా గతంలో వాళ్ళు నిరాఘటంగా కొన్ని వారసత్వాలు 2-3 వారసత్వాలు అద్భుతంగానే అర్చకత్వం చేశాయి. అయితే కనుక ఇతని విషయంలోకి వచ్చేటప్పటికి ఇతని పరిధిలో ఇతనేమో దోపిడీకి గురవుతున్నాడు, ఇతని కుమారుడేమో గ్రామంలో చాలా అరాచకాలు చేశాడనేటటువంటిది, ఒక చిన్నారుల్ని చంపాడు అనేటువంటి ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. మరి ఒక ఆడపిల్లల్ని పసికందుల్ని చంపేశాడు అనేటటువంటి ఆరోపణల మీద అతను గ్రామాలు కూడా వదిలి వెళ్ళిపోయారనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఇటువంటి వ్యవహారాలు మొత్తం జరుగుతున్నటువంటి తరుణంలో ఈయన ఈ వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని వచ్చిన భూములు ఎవరి పేరు మీద లేవు, తానే ఉన్నాను కాబట్టి గుడిలో అర్చకత్వం చేస్తున్నప్పుడు దానికి వచ్చిన ఆస్తులు కూడా నాయే అనుకున్నాడేమో. కానీ మొత్తం కూడా అప్పట్లో ఉన్నటువంటి తహసీల్దార్ మున్సిపు కరణం వ్యవస్థలో ఉన్నటువంటి రోజుల్లో వారిని పట్టుకొని ఏదో ఒక విధంగా తాను పేరున ఈ భూములన్నీ కూడా బదలాయించుకోవడం జరిగింది. అంటే పాస్ పుస్తకాలు మాత్రం సృష్టించుకోగలిగాడు. కానీ అయితే ఆ భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేర్లు ఇంకా రెవెన్యూ రికార్డులో భద్రంగా ఉన్నాయి. మరి ఈ భూములు
ఆ పంతులు కాదు అని చెప్పడానికి ఇది ఒకటే ఆధారం. మరి దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టుల్లో న్యాయ వ్యవస్థలో ఈ వ్యవహారం నడుస్తుంది. మరి ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కూడా ఎక్కడ కూడా స్పందించటం లేదు. మరి దీనికి సంబంధించి మనం ప్రయత్నం చేస్తే ఆర్డీఓని కూడా మనం పరిగణలో ఆర్డీఓని కూడా మన కన్సర్న్లోకి తీసుకోవచ్చు, మాట్లాడచ్చు కూడా. మాధురి, మీరు ఒకసారి ప్రయత్నం చేయొచ్చు, ఆర్డీఓతో కూడా మనం మాట్లాడవేసి హోల్డ్లో ఉండండి. ఆలయం దగ్గర నుంచి గ్రామస్తులు అయితే మనతో మాట్లాడడానికి అయితే లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సత్యనారాయణ గారు. నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు చెప్పండి, అసలు ఈ మొత్తం వ్యవహారం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా బయటపడింది, ఈ ఆలయ ఇతివృత్తం ఏంటి, అలాగే ఆ అర్చకుడు భూమిని దేవుడి భూమిని ఏవైతే కబ్జా చేయాలనుకుంటున్నాడో ఆ అర్చకుడు ఎవరు ఏంటి? మాకు రమరమండి, ఇది 150 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఆలయం పుష్టబడి ఉందండి. ఈ పుట్టబడి ఉండి అప్పుడులో పూర్వం ఒక అసామి గుడికి రాశారండి. అది ఆ తాతలండి, దాతలు రాశారు. 4 ఎకరాల 42 సెంట్లు అండి. అది గుడికి ఇప్పుడు వరకు కూడా దాని మీద వచ్చిన ఆదాయంతోనే దీపారాజనని ఇవన్నీ కూడా చేయటం జరిగిందండి. ఇప్పుడు ఆ దీపరాజన లేకుండా ఆ పంతులు గారు అన్న ఆయన అది కబ్జా చేసి అది నేను అమ్మేసుకుంటున్నాను అనేసి కాడికి వెళ్ళాడండి. గుడి వదిలేసి వెళ్ళిపోయాడండి. గుడి వదిలేసి వెళ్ళిపోతే ఏరే పూజారిని పెట్టి మేము అక్కడ సేవలు చేయడం జరుగుతుందండి. జరిగి ఇప్పుడు దాకా కూడా అలాగే కొనసాగుతుందండి. కానీ అతను చేసిన అన్యాయం 4 ఎకరాల 42 సెంట్లు నేను అమ్మేస్తున్నాను అనేసి అంటాం, అది చాలా బాధాకరం అండి. ఏంటంటే అది గుడిది, దేవుడిది. దేవుడి భూమికి మేము దేవుడి సేవ చేస్తున్న దానికి కూడా అతను అంగీకరించి దేవుడి సేవ చేస్తూ అతను చేసిన దుర్మార్గ పనులు ఈ దుర్మార్గాన్ని ఖండించి మా దేవుడికి ఆ భూమిని సాయశక్తిలా ప్రయత్నం చేసి మాకు అందరికీ న్యాయం చేకూరుతారని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. అయితే సత్యనారాయణ గారు, ఈ విషయానికి సంబంధించి కింది కోర్టుకు కూడా వెళ్ళారు. ఆ కోర్టులో ఆలయ కమిటీకి అనుకూలంగా వచ్చిందని చెప్తున్నారు. మరి ఎలా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? ఆలయ మామూలు కోర్టులో కూడా అండి, దేవాలయానికి అనేసి మాకు కింద కోర్టులో కొట్టిందండి. కొట్టిన తర్వాత కొన్ని ఇక్కడ కమిటీ మారడం వల్ల అందులో ఉన్న ఒక కమిటీ అందులో చైర్మన్ ఏమైందంటే అతను ఒంట్లో పోగాక ఆరోగ్యరీత్యా అతను కోర్టుకి వెళ్ళకపోవడం వల్ల పై కోర్టులో మనం గెలిచామన్న కాడికి అతను తయారయ్యాడు. అతను ఒంట్లో పోకపోవడం అతను ఈ ఏం డిమాండ్ చేయడం కాదండి, మా భూమి మాత్రం దేవాలయం. సత్యనారాయణ గారు, ఇప్పుడు దేవాదాయ శాఖ కావచ్చు, అలాగే ప్రభుత్వాన్ని మీరు ఈ ఆలయానికి సంబంధించి ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఆలయానికి డిమాండ్ చేయడం ఏముందండి, ఆలయానికి ఆ 4 ఎకరాల 42 సెంట్లు ఉంటేనే గుళ్ళో దీపారాజన చేయగలుగుతామండి మేము. మాకు ఇంక ఏరే ఆధారం లేదు. అది ఖచ్చితంగా దేవాలయానికి ఉండాలండి. అది అంటే ఆలయం ఒరిజినల్ పాస్ పుస్తకాల్లో చూస్తే దేవాలయానికి ఖచ్చితంగా ఉండాలి. ఆలయానికి సంబంధించి దాతలే ఇచ్చారు, అర్చకుడు కాదు అంటూ కూడా తేటతెల్లం అవుతుందని చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు, ఓవరాల్గా అంటారు? అవునండి, ఓన్లీ దాతలు కూడా అండి దేవాలయానికనే ఇచ్చారండి. ఆ అర్చకులకి ఎవరో ఇవ్వలేదండి. మామూలు దేవాలయానికి ఉండాలనే ఇచ్చారండి. అది దేవాలయంలో పూజలు చేసుకుంటూ అందులో వచ్చిన ఫలితాన్ని దేవాలయంలో దీపారాయణ చేస్తూ వాళ్ళు పని చేసుకోనాకే అతను ఏదో పోషకారం చేసుకోనాకని ఇచ్చారు తప్ప అతను సొంతానికి అయితే కాదండి. ఓకే అండి, లైన్లో ఉండండి సత్యనారాయణ గారు.
ఇదే అంశంపై మాట్లాడడానికి మరో గ్రామస్తులు రవి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. నమస్తే రవి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, ఇందాకైతే సత్యనారాయణ గారు చెప్తున్నారు ఆలయ వ్యవహారాలు కూడా ప్రస్తుతం తమ ఖర్చుతో భరిస్తున్నాం, ప్రస్తుతం కూడా వేరే అర్చకుడిని పెట్టి కూడా కార్యకలాపాలన్నీ కూడా సాగిస్తున్నా అని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారాలన్నీ ఎలా చూస్తున్నారు? అలాగే అటు దేవాదాయ శాఖను కావచ్చు, ఏం కోరుతున్నారు మీరు ఈ ఆలయానికి సంబంధించి? ఇంకా తదుపరి ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారంటారు? ఇప్పుడు దేవాదాయ శాఖనైనా లేదా మీ మీడియా ద్వారా ప్రైమ్ 9 మీడియా ద్వారా అయినా మేము అందరినీ కోరుకునేది ఒకటే అండి, దేవాలయం భూములండి ఇవి. మా పూర్వీకులు అందరూ కూడా దేవాలయం ఖర్చుల నిమిత్తం, దేవాలయంలో దీపారాధన నిమిత్తం ఈ దేవాలయానికి రాసి ఇవ్వడం జరిగిందండి. ఇది పంతులు గారు ఎంత నమ్మకంగా చేస్తున్నారని పూర్వం. అయితే వాళ్ళ అబ్బాయి ఒక సైకో అండి, అతను 3 మర్డర్లు చేసాడండి వరుసగా. లాస్ట్ మర్డర్ చాలా క్రూయల్గా చేయడంతో గ్రామస్తులందరికీ తెలియడంతో వాళ్ళందరూ ఏమన్నా చేస్తారన్న భయంతో ఈ పూజారి ఊరు విడిచి పారిపోయాడండి. అప్పుడు కాడి నుంచి వేరే పూజారిని ఎట్టి చేయించుకుంటున్నామండి. అయితే ఇతను ఇది వరకు ఏంటంటే పాస్ పుస్తకాలు అని చెప్పేసి ఇచ్చేవారండి, దొంగ పాస్ పుస్తకాలు. అవి సృష్టించుకుని ఈ భూమి నాదే అని చెప్పేసి కోర్టులో కేసు వేసాడండి. అతను వెళ్ళి పారిపోయి కోర్టులో కేసు వేసే వరకు కూడా అతని దగ్గర ఇలా పాస్ పుస్తకాలు సృష్టించుకున్నాడు అన్న సంగతి తెలియలేదండి మాకు. అయితే కింద కోర్టులో మేము దేవాలయం తరపున నెగ్గామండి, శివుడు ఆలయం వారు నెగ్గారండి. మాకు కోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిందండి. అయితే తర్వాత దీన్ని పైకోర్టులో అప్పీల్ చేసుకుని మళ్ళీ తను గెలిచినట్టుగా చెప్తూ దీన్ని ఆక్రమించడానికి చూస్తున్నాడండి. అతను తప్పకుండా అరెస్ట్ చేయాలండి. అతను ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడండి, ఆలయ భూములు కబ్జా చేయాలని చూస్తున్నాడండి. ఇది చాలా తప్పండి. ఈ తప్పుడు వ్యవహారాన్ని అంతా కూడా పోలీసులు కానీ లేదా మరి డిపార్ట్మెంట్ కానీ దీని మీద చొరవ తీసుకుని అతను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి గ్రామం తరపున కోరుకుంటున్నామండి. అలాగే ఈ భూమిని ఎవరు కొన్నప్పటికీ, ఆ కొన్న ఆసామి ఎవరైనప్పటికీ ఇది 60 లక్షలు 50 లక్షలు ఖరీదుండి ఈ భూమిని 25 లక్షలు 30 లక్షలకి వచ్చేస్తుందని చెప్పి ఖరీదు చీప్గా కొనేసుకుని మా అక్కడ ఏదో చేసేద్దామని అనుకుంటున్నాడేమో. మేమందరం కూడా గ్రామస్తుల తరపున హెచ్చరిస్తున్నది ఏంటంటే, అతను ఎవరైనప్పటికీ అతను ఖరీదు చేసి ఈ ఊరిలో ఈ పొలం మీద కాలు మాని చేయగాని వేయలేడండి. అతను ఇక్కడ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాడని మా గ్రామం తరపున తెలియజేస్తున్నామండి. మా గ్రామస్తులందరూ కూడా దీని మీద ఏకంగా తీర్మానం చేసుకున్నది ఏంటంటే, ఎవరైనప్పటికీ కూడా చేనులో బయట వాళ్ళు ఎవరు కూడా అడుగు పెట్టలేరండి. ఇది ఆలయానికి చెందినటువంటి భూమి అండి. హైందవ సమాజం అందరూ కూడా ఏకం అవుతుందండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కూడా యాక్టివేట్ అవుతున్నారండి. దీని మీద పోరాటం మేము ఎక్కడికైనా వెళ్తామండి. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళామండి. అలా కలెక్టర్ గారి దగ్గర ఒక అప్లికేషన్ పెట్టడం జరిగిందండి. ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఆర్డీఓని కూడా సంప్రదించడం జరిగిందండి. ఇంకా అనేక చోట్లకి మేము ముందుకు వెళ్తామండి. ఇది ఎంతవరకు వెళ్తామంటే మేము ఎంతవరకైనా వెళ్ళగలమండి. మా ప్రాణాలు కూడా లక్ష్యమండి. ఎందుకంటే మేము శివుడి కోసం ఇక్కడ శివభక్తులుగా ఉన్న వాళ్ళని అందరం కూడా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇది శివాలయం ఒకటేనండి. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ కూడా ఇక్కడ దండం పెట్టుకోవడానికి వస్తూ ఉంటారండి. ఇప్పుడు ఆ 4 ఎకరాల చిల్లర ఉంటేనే మాకు ఇక్కడ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉందండి. పంతులు గారికి నెలకు వచ్చి 12,000 రూపాయలు జీతం ఇవ్వాలండి. ఒక సంవత్సరానికి వచ్చి 1,20,000 ఆయనకి అవుతుందండి. ఎప్పుడైనా లక్షపత్రి పూజ ఇటువంటి చేయాల్సి వస్తే 60-70 వేలు ఖర్చు అవుతుందండి. ఈ వచ్చే ఆదాయం కాకుండా ఇంకా ఎక్స్టెన్షన్గా అవుతుంటే గ్రామస్తులు అందరూ కూడా తల రూపాయి వేసుకుని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ దుర్మార్గుడు ఈ రోజు ఏంటంటే ఈ భూమిని ఆదని చెప్పి వేరే ఎవరికో అమ్మేస్తే పూర్తిగా ఈ ఆలయాన్ని మూసేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అలా మరి హిందూ సమాజం మీద దెబ్బ కొట్టడమే. దీని మీద అందరూ కూడా స్పందించాలని జగన్నాథ్ గారి తరపున మేము కోరుకుంటున్నామండి. అయితే శ్రీనివాస్ గారు, తోకపాస్ పుస్తకాలతో అర్చకుడు అయితే ఆ దేవుడి భూమిని తమ భూమి అని చెప్తున్నాడు. అండ్ లింక్డ్ డాక్యుమెంట్స్ లో అయితే తన పేరు లేదన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే కింది కోర్టులో కూడా దేవాలయానికి సంబంధించే పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి కలెక్టర్ కి ఫిర్యాదు చేశారంటున్నారు. కలెక్టర్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందంటారా దీనికి సంబంధించి? మేము ఫిర్యాదు అయితే చేయడం జరిగింది మేడం. ఇంకా స్పందన అయితే ఏమీ రాలేదండి. ఆ స్పందన రాకే మీ ప్రైమ్ 9 వాళ్ళని సంప్రదించడం, ఇలాగ మేము ఉద్యమంగా అందరం కూడా కలిసి ముందుకు రావడం, బయటకు రావడం జరిగింది మేడం గారు. దాని మీద ఇంకా మేము పోరాటం ముందుకు వెళ్తున్నామండి. ఇంకా కొంచెం వెళ్తాం మేడం, ఇంకా పైకి వెళ్తామండి. ఈ అంశంకి సంబంధించి ప్రైమ్ 9 తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు? మీ ప్రైమ్ 9 తరఫున అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే అండి, ఇలా హిందూ దేవాలయాలకి ఉన్న కొద్ది దేవాలయాలను కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి అందరూ కూడా తగినట్టు రీతిలో దీనికి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత హైందవ సమాజం అందరూ కూడా స్పందించాలని మా జగన్నాథ్ తరపున అందరికీ కూడా ప్రార్థన అండి. ఏంటంటే మేము ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ముందుకు తీసుకెళ్తున్నామండి ఈ ఆలయాన్ని. ఇప్పుడు ఈ భూమి కానీ కోల్పోతే కనుక ఈ ఆలయాన్ని మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక శివాలయం మూసేసుకోవడం అంటే అది ఊరికి ఎంత అరిష్టం అండి. అది మంచి విషయం కాదు. దీని మీద తక్షణమే
దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎంఆర్ఓ గారు అయితే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అయితే ఆర్డీఓ గారు ఎవరైతే వారు తక్షణం స్పందించి మాకు న్యాయం జరిపించవలసిందిగా జగన్నాథ్ గారి తరపున వేడుకుంటున్నామండి, మీ ప్రైమ్ నైన్ తరపున. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఇక ఇదే విషయంపై మాట్లాడడానికి మరో గ్రామస్తులు పైడికొండల రాజా గారు మనతో పాటు లైవ్లో అయితే సిద్ధంగా ఉన్నారు. నమస్తే రాజా గారు. నమస్తే మేడం గారు. రాజా గారు, మీరు చూస్తున్నారు ఇందాక గ్రామస్తులు సత్యనారాయణ గారు కావచ్చు, అలాగే శ్రీనివాస్ గారు కూడా ఈ భూమి ఆలయానికే చెందుతుంది, ఇది ఊరికి మంచిది కాదంటూ కూడా చెప్తున్నారు. ఇటువంటివన్నీ మానాలి, ఇటువంటివన్నీ ఆపాలంటూ కూడా ప్రైమ్ నైన్ తరఫున కూడా కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు, ఎలా ముందుకెళ్లాలని అనుకుంటున్నారు ఈ పోరాటంలో చూస్తే? ఈ పోరాటానికి మేడం గారు మేము ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. మా గ్రామ ప్రజలందరూ కూడా ఇది తక్షణం జిల్లా స్థాయి అధికారులు తక్షణం స్పందించాలండి. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు స్పందిస్తేనే కానీ దీనికి తగు న్యాయం జరగదండి. దానికోసం మేము న్యాయ పోరాటానికి ఎంతవరకు అయినా సరే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇది పూర్వం దాతలు ఇచ్చిన భూమి అండి. ఇది అతను చేబ్రోలు సత్యకామేశ్వరరావు ఆయనకి ఈ భూమికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఈ భూమి మామూలుగా నిత్య కైంకర్యాలకి ధూపదీప నైవేద్యాలకి ఇచ్చిన భూమి అండి ఇది. అంతే తప్ప అతను దొంగ పాస్బుక్లు పుట్టించి అమ్మజూపుతున్నాడండి. వేళ మార్కెట్ రేటు కంటే తక్కువ రేటు చూపి పలువురికి బ్రోకర్ల ద్వారా అమ్మజూపుతున్నాడండి. దీన్ని తక్షణం మీరు ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ వారు, యాజమాన్యం వారు జిల్లా స్థాయి అధికారులకు చేరవేస్తారని మేము సమన్వయంగా మిమ్మల్ని కోరుకుంటున్నామండి. తప్పకుండా రాజా గారు, ప్రైమ్ నైన్ తరఫున ఏదైతే సహాయం చేయాలో దానికి సంబంధించి తప్పకుండా చేస్తుంది ప్రైమ్ నైన్ యాజమాన్యం. అయితే ప్రస్తుతం చూస్తే కింది కోర్టులో అయితే ఆలయానికే పాజిటివ్గా తీర్పు వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి కలెక్టర్కి ఏమైనా వినతి పత్రం అందజేశారా? వారి నుంచి ఇంకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదా? అక్కడ ఆ ఏరియాలో చూస్తే ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశంపై ఎవరు స్పందించలేదంటారా రాజా గారు? ప్రజాప్రతినిధులు అంటే మా మినిస్టర్ గారైన వాసనశెట్టి సుభాష్ గారు దృష్టిలో పెట్టడం జరిగిందండి. ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే లోకల్ ఎంఆర్ఓ గారు కొత్త వారు రావడం వల్ల అది పెండింగ్లో పెట్టారండి. ఎంఆర్ఓ గారు కొత్త ఆయన వచ్చిన వెంటనే దీనిపై తగి చర్యలు తీసుకుంటానని సుభాష్ గారు కూడా మాకు చెప్పడం జరిగిందండి. అయితే ఈ లోపల ఈయన ఈ భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తుంటూ మాకు కొంచెం ఇదే ఈ గ్రామస్తులందరూ ఏకమై ఏం చేద్దాం అని చెప్పేసి దీన్ని మనం ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నామండి. అండ్ రాజా గారు, ఫైనల్గా ఈ అంశానికి సంబంధించి ప్రైమ్ నైన్ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అటు ప్రజలకు కావచ్చు అధికారులకి? అధికారులకి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఇది దేవస్థానం సంబంధించిన భూమి మేడం గారు. ఇది తక్షణం ఎవరైనా దీన్ని కొనాలని చూసినా
దీ తగు చర్యలు మేము తీసుకుంటాం అని చెప్పేసి వారిని హెచ్చరిస్తూ ఈ భూమి వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడకూడదని చెప్పేసి తక్షణం వారిని ఎవరైతే ఈ భూమిని కొనదలుచుకుంటున్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. రైట్, థ్యాంక్ యూ రాజా గారు. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు. చెప్పండి, ఇప్పటిదాకా చూస్తే మనం గ్రామస్తులు ఏదైతే ఈ ఆలయానికి సంబంధించి భూమికి సంబంధించి చెప్పారో అదంతా విన్నాం. దీని గురించి మనం ఏ విధంగా చూడొచ్చు అండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రైమ్ లైన్ యాజమాన్యం తరఫున మాకు సహాయం చేయండి అంటూ కూడా. దీన్ని ఎలా చూడొచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరిగేటటువంటి అంశమే. అయితే కనుక ఇది బయట వాళ్ళు దేవుడి భూమి కబ్జా చేయటం అనేది మనం చూసాం. ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే దేవుడికి భక్తుడికి, భగవంతుడికి భక్తునికి వారధిగా ఉన్నటువంటి పూజారే ఇక్కడ ఏకంగా దేవుడి సొమ్ముని దోచేసేటటువంటి క్రతువుకు తెరదీశాడు. మరి ఈ ఘోరమైనటువంటి ప్రక్రియ ఎక్కడా కూడా చూడలేదు. మరి ఇందుకు సంబంధించి గ్రామస్తులైతే కనుక ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరి ఇప్పటికే ఈ గ్రామస్తులందరూ కలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్ని కూడా ఆశ్రయించింది. అయితే రెవెన్యూ సిబ్బంది ఎందుకో ఈ విషయంలో మేనమేషాలు లెక్క పెడుతున్నారు. మరి ఈ రెవెన్యూ సిబ్బంది ఏదైతే ఉందో ఎంఆర్ఓకి వారంతా కూడా వాళ్ళ విన్నపాన్ని తెలియజేసుకున్నారు. ఆర్డీఓకి కూడా ఈ సమాచారం అందించడం జరిగింది. మరి ఆర్డీఓ అయితే కనుక ఏమాత్రం కూడా ఆయన రెస్పాండ్ కావటం లేదు. మేబీ ఆయన తర్వాత అయినా కూడా ప్రైమ్ 9 న్యూస్ చర్యలకి ఏదైనా రెస్పాండ్ అవుతాడో వేచి చూడాలి. మరి ఇప్పటికే కలెక్టర్కి సమాచారం కూడా చేరిందని ఇక్కడ మనకి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఎవరికి వారు ఏదైతే తేలుగుట్టిన దొంగల్లా దాక్కుంటున్నారా అనేటటువంటిది ఇక్కడ తేలిపోతుంది. ఏదైతే ఉందో ఇప్పటికీ కబ్జాలకి అలవాటు పడి కబ్జాల్లో షేర్లు వాటాలు మరిగినటువంటి కొంతమంది రెవెన్యూ సిబ్బంది మాదిరిగానే ఈ వ్యవహారాన్ని కూడా చూస్తున్నారా? అయితే ఇక్కడ ఏదైతే కబ్జాలు చేసేవాళ్ళు కానీ రియల్టర్లు కానీ ఇదొక దేవుడి సొత్తు అనేటటువంటిది గుర్తెరగాల్సి ఉంది. ఏమాత్రం కూడా ఈ దేవుడికి సంబంధించిన ఆస్తి తప్పుదారికి వెళ్ళిందంటే కనుక ఈ గ్రామస్తులు మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఏమాత్రమైనా కూడా ఎంత దూరమైనా వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కబ్జాల్లో వాటాలు అలాగే ఈ ఆక్రమణలో వాటాలు పొందేటటువంటి కొంతమంది రెవెన్యూ సిబ్బందికి అలవాటుగా మారిందని దీన్ని కూడా అదే కోవలో కొడితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే ఏదేమైనా ఇప్పటికీ కూడా కనీసం అర్జీ ఇచ్చిన తర్వాత కానీ ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వెళ్ళి చెప్పినా కూడా రెవెన్యూ సిబ్బంది రెస్పాండ్ కాలేదు అంటే వీళ్ళ వ్యవహారం ఎంత జటిలంగా ఉందో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అనేటటువంటిది ఇక్కడ అర్థమవుతోంది. ఏది ఏమైనా సరే ఈ జగన్నాథుని ఆలయ భూముల్ని రక్షించుకునేందుకు ప్రైమ్ 9 కూడా ఆ గ్రామస్తులతో కలిసి చేతులు కలిపింది. మరి ఈ విషయంలో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేటటువంటి ప్రసక్తి లేదు. దేవుడి సొమ్ము దేవుడికే దక్కాలి, దేవుడి సొమ్ముని దోచేసే వారిని కఠినంగా శిక్షించాలనే నినాదంతోనే ముందుకు వెళ్తామంటున్నారు గ్రామస్తులు. మాధురి. రైట్, థ్యాంక్ యూ టీవీరావు.